కానీ ఏదైనా తగిలితే కట్ చేసేద్ది. అసలు వేనెట్టండి అన్న పడితే ఒగ్గదండి. ఇక ఓకే ఓకే ఇక అగ్గిరాన్ని మరగేసుకొని తిద్దరుగా అలా ఇంత ఒగ్గరు అది చెప్పా. మిరపకాయలు ఎవరా హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను. ఈరోజు మనం కొండ ఎండ్రకి పీతల వేటకైతే వెళ్ళబోతున్నాము. సాధారణంగా వర్షాలు పడినప్పుడు ఎక్కువగా కొండవాగుల్లో ఈ పీతలు అనేవి ఉంటాయి. వీటిని ఎలా సేకరిస్తారు, వీటిని ఎలా కుక్ చేసుకుని తింటారు, ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ పీతలను పట్టడానికి మనం 2 పనిముట్లను అయితే ఉపయోగిస్తున్నాం. ఒకటి కత్తి, 2 ఐరన్ రాడ్. ఇవి ఎక్కువగా రాళ్ళ మధ్యలో ఉంటాయి కాబట్టి వీటిని తవ్వటానికి ఐరన్ రాడ్ అనేది ఉపయోగిస్తారు. అలాగే తుప్పలు కొట్టడానికి కూడా మనం ఉపయోగించబోతున్నాం కత్తిని. ఈ పీతలను పట్టే ప్రాంతానికైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఫ్రెండ్స్, మొదటి పీత కోసం మా వేట కొనసాగుతుంది. ఇది ఒక అరటిగెల మొద్దు. ఈ మొద్దులోనే ఆ పీత ఉన్నట్టుంది. చూడండి ఎంత కష్టపడుతున్నాడో నాన్న అయితే. అంటే అలా దొరిసే పట్టు పట్టు పట్టు. ఒక ఎండ్రకి దొరికింది. ఒక సంపాదించాం ఒక ఎండ్రక. ఇంకో ఎండ్రక కూడా సంపాదించాడు మా డాడీ. చూపించండి ఎండ్రకల వేట. ఫ్రెండ్స్, ఈ పీతలు అనేవి ఎక్కువగా సెలయేళ్లలో, అలాగే కొండ ప్రాంతాల్లో, గడ్డల్లో, ఎక్కువగా రాళ్ల మధ్యలో నివసిస్తూ ఉంటాయి. ఇవి సాధారణ పీతల కంటే కొంచెం కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఇవి చాలా చూడడానికి దృఢంగా, గట్టిగా ఉంటాయి, పెద్దగా కూడా ఉంటాయి అన్నమాట ఈ పీతలు. ఈ పీతలను పట్టాలంటే మనకి కొన్ని టెక్నిక్స్ అయితే తెలిసి ఉండాలి. అలాగే అవి ఎక్కడ నివసిస్తాయి అనేది కూడా తెలిసి ఉంటే వాటిని సులువుగా పట్టవచ్చు. దొరికేసింది ఫ్రెండ్స్. ఇంకోటి కష్టపడి చూపించు. ఇవి కొండ ఎండ్రకలండి. ఇగోండి ఇలా ఉంటాయి. ఓ షిట్. ఇగో ఇవి దీనికి ఏను కానీ ఏదైనా తగిలితే కట్ చేసేద్ది. అసలు వేనెట్టండి అన్న. ఇవ్వండి ఎగ్జామ్ చూపించా. ఇవ్వండి అలాగా. ఇవ్వండి పెట్టేద్ది. తక్కువ పడితే ఒగ్గదండి. ఇగో ఓకే ఓకే. ఇవ్వండి ఇగో ఎంత గట్టిగా నాగానా ఒగ్గదా, కట్ అయిపోద్ది ఏనంతే. ఇగో క్యారేజ్ రేటే కట్టిగా నిలిచారు. కుళ్ళిపోద్దు కానీ అయ్యే చిన్న ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ పీతలను పట్టడానికి మనకి చాలా ఓపిక అనేది ఉండాలి. చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అన్నమాట ఇది. అలాగే వీటిని పట్టినప్పుడు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఈ పీతలు ఉండే ప్లేస్లో పాములు కూడా ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, పీత అయితే తీసాడు నాన్న అయితే. చూడండి ఆ పీత ఎలా ఉందో, బ్లాక్గా ఉందా కదా, చాలా గట్టిగా కూడా ఉంది.
వీటిని ఇలా ఎందుకు వెంటనే తీసేస్తారంటే అవి మనకి కరకుండా ఉంటాయి కదా, అంటే వాటి యొక్క గిమ్ములు అనేవి చాలా దృఢంగా ఉంటాయి, పట్టుకున్న వెంటనే మనకి గాయం చేస్తాయి, అందుకే అట్లా చేస్తారు వాటిని. ఫ్రెండ్స్, మేము 4th 5th చదివే టైంలో అయితే పొలాల్లో వరి నాట్లు వేసేటప్పుడు అక్కడికి వెళ్ళిపోయేవారు పీతలు పట్టడానికి. చిన్న చిన్న గొట్లంట పీతలు అనేవి దొరికేవి, వాటిని మేము అక్కడే కాల్చుకొని తినేవారమి. దొరికిందమ్మయ్యా. ఇంతకు పెద్ద అంటే పాడు. ఫ్రెండ్స్, పీతలు అయితే పట్టడం అయిపోయింది. ఇప్పుడైతే వాటిని ఎలా క్లీన్ చేస్తారో ఏంటనేది చూడండి. పీతలు పట్టడం ఒక అయితే క్లీన్ చేయడము మరొక పని అన్నమాట. పీతలను అయితే క్లీన్ చేసేసారు నాన్న. ఇలా క్లీన్ చేసిన వెంటనే అరటి మొక్కలో పెట్టేసి ఇప్పుడు కూర వండటానికి పట్టుకెళ్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా జీడి తోట. ఇది మా కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసిన దాంట్లో ఈ తోట అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో అయితే చేశాను వీటి గురించి, మీకు ఎండ్ స్క్రీన్లు ఇస్తాను చూడండి. తప్పకుండా ఎలా అనిపించిందో అప్పుడు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వంట ప్రాంతానికి అయితే వెళ్ళబోతున్నాం. ఆ పైన ఉంది కదా, పైన ఇప్పుడు ఆ వంట అనేది వండబోతున్నాము. ఫ్రెండ్స్, ఉల్లిపాయ మిరపకాయ కోసుకుని మనం ఎప్పటిలాగే ఎలా అయితే కర్రీ వండుకుంటున్నామో సేమ్ అట్లాగే వండుకుంటాము. ఇది పీత యొక్క కొవ్వు అనమాట. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే అమ్మ అయితే వండుతుంది చూడండి. మొత్తం అంతా కూడా ఉల్లిపాయలు మిరపకాయలు వేసి మంచిగా బాయిల్ చేస్తుంది. దాని తర్వాత పీతల్ని అందులో వేస్తుంది. వేసి వేపిన తర్వాత
ఒక 5 మినిట్స్ ఆ ముక్కలు అనేవి బాగా బాయిల్ అయిన తర్వాత మనం పసుపు ఉప్పు వర్ర అన్నీ కామన్గా వేసుకుంటాం అన్నమాట. దాంతో చింతపండు పులుపు కూడా వేస్తారు, ఎందుకంటే మంచి టేస్ట్గా ఉండాలని. ఫ్రెండ్స్, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత అలాగా ఉడికిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో, చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. తింటే మామూలుగా ఉండదు కర్రీ. మీరు ఎప్పుడైనా ఇటువంటి కర్రీని తినుంటే కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఈ కర్రీ ఉడికిలోపు మా వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా వాటి యొక్క కాళ్ళని ఇలా కాల్చుకుని తింటున్నారు. చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. చూడండి, ఆ కాళ్ళకి గెమ్మిలు అంటాం కదా, వాటి యొక్క గుజ్జు అనేది ఉంటుంది, కొవ్వు. ఆ కొవ్వుని తింటే మంచి టేస్ట్గా ఉంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేశాను తిందామని, చాలా బాగుంది. అందుకే మా వాళ్ళు వదలట్లేదు వాటిని. ఫ్రెండ్స్, పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు తినేస్తున్నారు చూడండి భోజనం అయితే. కర్రీ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ తినేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇలా ఒకరోజు కొండ ప్రాంతంలోకి వచ్చి ఇలాగా పీతలను వేటాడుకొని తింటే మంచిగా ఉంటుంది. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తింటూ ఉన్నారు. వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నుంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.